బుద్ధుని ప్రకారం బ్రాహ్మణుడు. నిర్వాణ స్థితి పొందినవాడే బ్రాహ్మణుడు. గౌతమ బుద్ధుడు ధమ్మపదంలో ఒకానొక బ్రాహ్మణుణ్ణి ఈ క్రింది విధంగా నిర్వచించాడు: నచాహం బ్రాహ్మణం బ్రూమి యోనిజం మత్తి సంభవం. కేవలం బ్రాహ్మణి అయిన తల్లి గర్భంలో జనించిన వానిని నేను బ్రాహ్మణుడు అనను. పుట్టే నివాసం యో వేది సగ్గా ప్రాయజ్ఞుపస్సతి అధో జాతిగ్భయం పత్తో అభిజ్ఞవోసితో ముని సబ్బవోసితవోసానం తమహం బ్రూమి బ్రాహ్మణం. సబ్బవోసితవోసానం తమహం బ్రూమి బ్రాహ్మణం. పూర్వజన్మ జ్ఞానం కలవాడు, జ్ఞాననేత్రంతో స్వర్గాన్ని నరకాన్ని చూసేవాడు, జన్మరాహిత్యం పొందినవాడు, ముని కృతకృత్యుడు అయినవాడిని నేను బ్రాహ్మణుడు అని అంటాను. బ్రహ్మర్షి పత్రిజీ